వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. 672వ ఎపిసోడ్ చేసే ముందు ప్రత్యేకించి ప్రతి ఒక్కరు అడిగేది, మీ ఆడియన్స్ ఎస్పెషల్లీ క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, దాంతోపాటు ఏ ఏరియాలలో డేట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఒకసారి దాని గురించి సార్. ఓకే అమ్మ, మనకి ఇప్పుడు 2024లో ఈ 24 తారీఖు నవంబర్లో హైదరాబాద్లో రెగ్యులర్ క్లాస్ ఉంటుంది. అలాగే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. 8 డిసెంబర్ వచ్చి విజయవాడలో ఉంటుందమ్మా. అలాగే మనకి డిసెంబర్ 22 హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంటుంది. తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది. అలాగే 29 డిసెంబర్ వచ్చి అనంతపురంలో ఉంటుందమ్మా. 26 జనవరి వచ్చి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 2 ఫిబ్రవరి వచ్చి తిరుపతిలో ఉంటుందమ్మా. 16 ఫిబ్రవరి వచ్చి బెంగళూరులో ఉంటుంది. ఇది కాకుండా మనకి 5 జనవరి వచ్చేసి మనకి దుబాయ్ క్లాస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం దుబాయ్లో క్లాస్ చేసాం, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు మన వాళ్ళందరూ కూడా. దుబాయ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది, దాంతోపాటు క్లాస్ కూడా ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే దుబాయ్ ఫ్లైట్ మొత్తం మనమే వెళ్ళాలని చెప్పేసి కోరిక. డెఫినెట్గా సార్, ఆ కోరిక మీ చేతుల్లో కాబట్టి డెఫినెట్గా అది నెరవేరుతుంది. ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో క్లాసెస్ డేట్స్ ప్రతి ఒక్కరు ప్రతి ఎపిసోడ్ కింద కామెంట్లలో పెడుతూ ఉన్నారు కాబట్టి మీకు ఏదైతే కావాలో డేట్స్ ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మీరు ఇంకా ఎన్రోల్ చేసుకోవడమే తరువాయి. వీళ్ళంత త్వరగా ఎన్రోల్ చేసుకుంటే మంచిది. సో ప్రత్యేకించి నేను మీతో పర్సనల్గా మాట్లాడినప్పుడు ఋతుంబర ప్రజ్ఞ గురించి మీరు మాట్లాడారు. నన్ను చాలా మెస్మరైజ్ చేసిన సబ్జెక్ట్ అని చెప్పొచ్చు. ఒక్కసారి దాని గురించి ఈ ఎపిసోడ్లో మనం ఏమైనా వర్ణించవచ్చు సార్? ఋతుంబర ప్రజ్ఞ గురించి మనం ఇంత చెప్పుకున్నాము. అంటే నేను ఇంత ఆ ఎపిసోడ్లో కూడా నేను చెప్పాను, ఋతుంబర ప్రజ్ఞ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ, ఎందుకంటే ఎంత చెప్పుకున్నా ఇంకా ఉంటుంది, ఎంత చెప్పుకున్నా ఉంటుంది. ఇది ఎవరెవరు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అంటే మనకి ఋషులకు పనిచేస్తుంది, ఓకేనా. అలాగే జంతువుల మీద బాగా పనిచేస్తుంది, మనకు మాత్రం పనిచేయదు. ఎలా అంటారు? చెప్తున్నా అంటే వెన్నుముక వంకర ఉన్నటువంటి జీవులు ఏవైతున్నాయో వాటి మీద పనిచేయదు. ఇప్పుడు యోగులు ఋషులు మునులు ఉన్నారు, వాళ్ళ ఋతుముల ప్రజ్ఞ పట్టుకొని వాళ్ళు ఏదైనా సాధించగలరు, ఎక్కడిదకైనా ప్రయాణం చేయగలరు. ఇప్పుడు మనకి కుంభమేళ జరుగుతుంది. కుంభమేళ టైంలో కొన్ని లక్షల మంది సాధువులు వస్తారు, ఓకేనా. వాళ్ళు ఎక్కడ కూడా బస్సులలో ఎక్కించినట్టు మనకు కనిపించదు. కుంభమేళ అయిపోయిన తర్వాత కూడా ఒక ప్రాంతం వరకు నడుచుకుంటూ పోయినట్టు కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడ వెళ్తారో తెలియదు. మళ్ళీ వీళ్ళంతా ఏ విధంగా వస్తారు, ఏ విధంగా మాయమైపోతారు. దీని మీద చాలా పరిశోధనలు చేశారు, కానీ ఇప్పటివరకు కూడా తేలలేదు. ఎందుకంటే వాళ్ళు ఆకాశగమన విద్య ద్వారా వస్తారు. అంటే ఒక్కసారి ఋతుంబర ప్రజ్ఞ నీకు అలవాటు అయిపోతే నువ్వు అనంతంగా మారిపోతావు. చెప్పేదాన్ని, నువ్వు అనంతంగా మారిపోతావు. అనంతంగా మారిపోయినప్పుడు ఏమవుతుందంటే ఈ విశ్వం అంతా నీ సొంతం అవుతుంది. నువ్వు విశ్వంలో అనంతంగా సూక్ష్మ రూపంలో ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. నువ్వు కోరుకున్నది నీ దగ్గరకు వస్తుంది. అంటే నువ్వు అనంతమైన పని. ఇప్పుడు ఇల్లంతా మీదే అనుకోండి, ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు మీదే కదా. ఎగ్జాక్ట్లీ. అనంతంతా మీరే అయిపోయినారు అనుకోండి, అనంతంలో ఉన్న ప్రతిదీ మీరే అయిపోతారు. కాబట్టి ప్రతిదీ మీదే. ఒక్కసారి ఆ ప్రజ్ఞను పట్టుకున్నామంటే మనకు అన్నీ తెలిసిపోతాయి, అన్నీ మీకు అవగతం అవుతాయి. ఇక్కడ మనిషి విషయానికి వచ్చేసరికంటే ఈ ఋతుంబర ప్రజ్ఞ అనేది మనకి చిన్నప్పటి నుంచి పనిచేస్తుంది, కానీ అది అని తెలియదు మనకి. అది అని తెలియదు. అవును. ఇక్కడ మనం దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలన్నప్పుడు దాన్ని ఎలా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, చిన్నప్పటి నుంచి మనకి ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్తాము. స్కూల్లో ఇప్పుడు కొన్ని విషయాలు మనం అనుకుంటాం ఏంటంటే ఈరోజు ఈ టీచర్ రాకుంటే బాగుంటాం, ఓకేనా. చిన్నప్పుడు మనం చేసి అందరం కూడా ఇవన్నీ చేసిన ఎక్స్పీరియన్స్ సరిగ్గా ఎందుకు ఆ టీచర్ ఆ రోజు రాదు, ఓకేనా. లేదా హోంవర్క్ చేయలేదు, పొద్దున్న నన్ను అడగకుంటే బాగుండవు, ఓకే. అడగరు టీచర్, పక్కవాడిని అడుగుతా, అందులో పెద్ద పని ఉంటుంది, వెళ్ళిపోద్దాం. ఇలా ఎన్నో సందర్భాల్లో మనం ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ ఉన్నాడు, అక్కడ నన్ను పట్టుకోవద్దు అని చెప్పేసి గట్టిగా నువ్వు అప్రిమేషన్ చేస్తాం. సడన్గా అక్కడ నుంచి స్కిప్ అయిపోవడం జరుగుతుంది, లేదంటే నిన్ను అడిగాడు ఆయన, వేరే వాళ్ళని పట్టుకుంటాడు. ఇలా ఎన్నో సందర్భాల్లో మనకు ఋతుంబర ప్రజ్ఞ మనకు పనిచేస్తుంది, కానీ ఋతుంబర ప్రజ్ఞ అనేది తెలియదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఋతుంబర ప్రజ్ఞని నువ్వు ఎరిగినావో ఆ ఎరిగిన మరుక్షణం నుంచి అది నీతోనే ఉంటుంది. అది ఎలా నువ్వు గుర్తుపట్టాలి? ఇక్కడ ఏం చేసిందంటే ఋతుంబర ప్రజ్ఞ అనేది వెన్నుముక వంకర ఉన్న జీవులన్నిటికీ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక తుఫాను వచ్చింది, ఆ తుఫాను వచ్చినప్పుడు అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జీవులన్నీ చాలా అలర్ట్గా ఉంటాయి, మనిషి తప్ప. మీరు చూడండి, తుఫాన్లలో కానీ భూకంపాల్లో కానీ ఎక్కువ జంతువులు చావవు, మనుషులకు ఎక్కువ నష్టం జరుగుతుంది, జంతువులు చావు. అని ఎక్కడ మాయమైపోతుందో తెలియదు. లేదా ఒక ప్రమాదం వచ్చినప్పుడు ముందుగానే కుక్క గట్టిగా అరుస్తుంది, మనం దాన్ని పట్టించుకోం. మనం ఎందుకు అరుస్తుందిరా అని చెప్పి మనం దాన్ని కొడతాం. మనం అంటే వాటికి ముందే సూచన వస్తుంది,
అది ఋతుమర ప్రజ్ఞ. వాటన్నిటికీ సహజ సిద్ధంగా ఉంది. వీటన్నిటికి కూడా జంతువులకి వెనుముక వంకర ఉన్నట్టు ఏవైతే ఉన్నాయో ప్రతి జంతువుకి అవన్నీ సహజ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఒక జంతువు వస్తుంది, తన ప్రాణం మీదకి వస్తుంటే ఇది ఇక్కడ నుంచి పసిగడుతుంది, అది అక్కడి నుంచి బయలుదేరింది నా దగ్గరకు వస్తుంది అని చెప్పేసి కొన్ని వాసనలు తీసి పసిగడుతుంది. ఇదంతా కూడా ఋతుమర ప్రజ్ఞ. ఈ ఋతుమర ప్రజ్ఞ అనేది వాళ్ళందరికీ ఋతుమర ప్రజ్ఞ అని తెలియదు. కానీ మనిషికి ఏమైందంటే మనిషి కాడికి వచ్చేసరికంటే విచిత్రం, ఆ ఋతుమర ప్రజ్ఞ అనేది నీ కుండలి మూలాధారంలో పెట్టడం జరిగింది. కాబట్టి నిరంతర ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మూలాధారం యాక్టివేట్ అవుతుంది. మూలాధారం యాక్టివేట్ అయినప్పుడు ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఆజ్ఞా చక్రానికి రాగానే ఆజ్ఞా చక్రం అనేది ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఆజ్ఞా చక్రం ఓపెన్ అవుతుందో అప్పుడు ఆ ఋతుమరకు నువ్వు కనెక్ట్ అయిపోతావు నీకు తెలియకుండానే. లేదా ఇదంతా మనతో ఎక్కడవుతుంది, ఇవన్నీ సాధన చేయాలంటే గురువు కావాలి, ఇవన్నీ చేయాలి, మనం మనతో ఎక్కడ సాధ్యమవుతుంది అన్నప్పుడు ఒకే పదార్థాన్ని లేదంటే ఒకే విషయాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు, ఒకే విషయాన్ని ఒకే పదార్థాన్ని నిశితంగా పరిశీలించినప్పుడు నీకు ఋతుమర ప్రజ్ఞ కరెక్ట్ అవుతుంది. లేదా మూడో టెక్నిక్ ఏంటంటే వీలైనంత మౌనం వహించి నీలో నువ్వు మాట్లాడుకున్నప్పుడు ఋతుమర ప్రజ్ఞ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ 3 పద్ధతుల్లో ఋతుమర ప్రజ్ఞ ఓపెన్ అయిపోతుంది. అది ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో నీకు అన్నీ తెలుస్తాయి. అంటే జరగబోయే విషయాలు ఫస్ట్ నీకు 6 సెన్స్ పవర్ వస్తుంది. 6 సెన్స్ పవర్లో జరగబోయే విషయాలన్నీ నీకు తెలుస్తాయి. ఆ తర్వాత నీకు ప్రతిదీ అర్థమవుతుంది. ఆ తర్వాత నీకు ఎప్పుడేం చేయాలి, ఎలా చేస్తే బాగుండు, ఇవన్నీ కూడా అర్థమవుతాయి. నీ దరికి ఏది కూడా చేయడానికి నీ దగ్గరికి రాదు. ఎందుకంటే ఋతుమర ప్రజ్ఞ ఎప్పుడైతే ఓపెన్ అయిపోతుందో ఆ ఓపెన్ అయిన మరుక్షణం నువ్వు అనంతమైనప్పుడు ఏమవుతుందంటే అన్నిటి మీద ప్రేమతత్వాన్ని నువ్వు వర్షింపజేస్తావు. కాబట్టి అక్కడ శత్రువు కూడా నీకు మిత్రం అయిపోతుంది. అర్థమైందా? ఎలాగైనా సరే నువ్వు అనంతం అయిపోయినప్పుడు ఆ ఋతుమర ప్రజ్ఞ అనేది నీతోనే ఉంటుంది. అది కావాలన్నప్పుడు మనం చెప్పుకున్న 3 టెక్నిక్లు మనం కంటిన్యూ చేయాలి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మీరు చెప్పినట్టుగానే ఋతుమర ప్రజ్ఞ అనేది ఒక మనిషి ఎరుకుగా ముందే ఐడెంటిఫై చేసేంత 6 సెన్స్ పవర్ని పొందడం అనేది, ఒకటి చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం కావచ్చు, మౌనంగా ఉండడం కావచ్చు, లేదంటే ఒకే దానిపైన ఫోకస్డ్గా ఉండడం కావచ్చు. ఈ 3 కనుక చేయగలిగితే మనపైన మనకు పట్టు వస్తూ ఉంటుంది. వండర్ఫుల్ సార్. దీని గురించి మీరు ఎంత చెప్పినా తక్కువే అని స్టార్టింగ్లోనే చెప్పారు. దీని గురించి ఇంకెంత చెప్పుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక ఎపిసోడ్లో అంతకు మించి మనం కూడా మాట్లాడలేం కాబట్టి చాలా మైన్యూట్ డీటెయిల్స్ మీరు అందించారు. ఈ ఎపిసోడ్ని 1కి 4 సార్లు చూడండి. అనంతకృష్ణ స్వామి గారు చెప్పినట్టుగా ఈ 3 ఏవైతే ఉంటాయి టెక్నిక్స్ని ఒక 1 వీక్ పాటించి చూడండి. మన లైఫ్లో అద్భుతాలని మనం చేసే అవకాశం మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఋతుమర ప్రజ్ఞని ఎలా ఉపయోగించుకోవాలి మన సబ్జెక్ట్ మరి అది కూడా తెలియాలి కదా. మన సబ్జెక్ట్లో ఏంటంటే మనకి డబ్బు సంపద ఐశ్వర్యం కావాలి కదా. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఋతుమర ప్రజ్ఞని దానికే ఉపయోగించుకుంటాం. మనం డబ్బు సంపద ఐశ్వర్యానికి ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇప్పటివరకు మనకు తీరని కోరికలు ఎన్నో ఉన్నాయి. గత జన్మ నుంచి కూడా మనకెన్నో తీరని కోరికలు, ఆ కోరికలను మోసుకొని వచ్చాము. ఈ జన్మలో కూడా ఎన్నో మనం తీరని కోరికలు ఉన్నాయి. ముందుగా మనకు ఋతుమర ప్రజ్ఞ యాక్టివేట్ అయిన మరుక్షణం మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన కోరికలన్నీ మనం తీర్చుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఎందుకు తీర్చుకోవాలి? కామి కానివాడు మోక్షకామి కాడు, అంటే కోరికలు లేని వాడికి మోక్షం లేదని చెప్పేది శాస్త్రం. కాబట్టి ఖచ్చితంగా నువ్వు అన్ని కోరికలు ఉండాలి, కోరికలు తీర్చుకోవాలి. తీర్చుకుంటే ఏమవుతుందంటే ఈ జన్మలో మొత్తం కోరికలు తీర్చుకున్నాము, ఇక మళ్ళీ కోరికలు అంటూ ఉండవు. ఇక అప్పుడు ఏమవుతుందంటే కోరికలు లేని జీవితం ఏదైతుందో, అంటే అన్ని కోరికలు సంపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే అనుభవించావో ఇంకేం ఉండదు. కాబట్టి అప్పుడు నువ్వు మోక్షానికి అర్హుడు అని చెప్పబడింది. కాబట్టి ముందు మనం ఏం చేయాలి? మన దగ్గర డబ్బు వచ్చింది, సంపద వచ్చింది, ఐశ్వర్యం, మన కోరికలన్నీ తీర్చేసుకోవాలి. కోరికలను తీర్చుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే నీకు ఒక యోగి మనస్తత్వం అనేది అలవాటు అవుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం దాన్ని ఏమంటామంటే షట్చక్రాలు దాటిన తర్వాత మనకి 7వ చక్రం ఉంటుంది, ఆజ్ఞా చక్రం. అది దాటిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత సమాధి స్థితి ఏర్పడుతుంది మనకి. అంటే అన్నీ అయిపోయినాయి, ఇంకా ఎలాంటి కోరికలు లేవు, స్తబ్దత అనేది వహిస్తుంది. మనసు స్తబ్దత అనేది వహిస్తుంది. అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇంత ఉందంటే మనకి ఒక వాచ్ కొనుక్కోవాలి, ఒక కోరిక, వాచ్ వచ్చేస్తుంది. దీని గురించి ఆలోచించాం కదా. ఇప్పుడు చిన్న సింపుల్గా చెప్పాలంటే మనకు లంచ్ టైం అయింది, ఫుల్ ఆకలేస్తుంది, ఏదో హోటల్కి వెళ్ళాలి, తినాలి. అక్కడ పోదామంటే అక్కడ హెవీ రష్గా ఉంది, ఇంకో హోటల్ ట్రై చేసాం, అక్కడ సీట్లు లేవు. 3వ హోటల్ ఇక పిచ్చి ఆకలి అవుతుంది, మనం పరిగెత్తాలి. 3వ హోటల్కి వెళ్ళేసరికంటే ఏదో ఒకటి పెట్టేశాడు, హడావుడు మొత్తం పూర్తిగా తినేసాం, అమ్మాయి అనుకొని బయటకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ మీకు తినాలనిపిస్తుందా? ఆ కోరిక ఉండదు, ఇంకా ఆ కోరిక ఉండదు. అంటే ఒక కోరిక సంపూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకో కోరిక మనకు ఉండదు. కాబట్టి దాన్ని ఏమంటారంటే సమాధి స్థితి. అంటే అక్కడ ఇక వేరే ఆలోచనలు ఉండవు. అప్పుడు కదా నువ్వు మోక్షానికి అర్హుడు అని చెప్పబట్టింది. కాబట్టి అన్ని కోరికలు తీర్చుకొని బ్రహ్మాండంగా సంపాదించండి,
ఋతుమర ప్రజ్ఞని సొంతం చేసుకోండి, అన్నీ మీ సొంతం అవుతాయి. సో ఋతుమర ప్రజ్ఞని సంపాదించుకోవాలంటే మీ క్లాసెస్ వాళ్ళకి చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. సో అతి త్వరగా క్లాసెస్ డేట్స్ కూడా అనంతకృష్ణ స్వామి గారు స్టార్టింగ్లోనే అనౌన్స్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎన్రోల్ చేసుకోండి. చాలా ఇంపాక్ట్ని అండ్ దాంతోపాటు అవేర్నెస్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ సో మచ్.